హాయ్ అండి. ఈ సీజన్‌లో మాత్రం ఎలిమినేషన్‌లు ముందు లీక్ ఒక పేరవుతది. తర్వాత ఈ విషయంలో 'బిగ్ బాస్'ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు మామూలుగా గాదు. లీక్ చేసే వాళ్ళకి చెమటలు పట్టిస్తున్నారు. ఫస్ట్ ఒక ఫాల్స్ అప్డేట్ ఇస్తున్నారు. దాని తర్వాత అయ్యో! ఇది కాదని చెప్పి మళ్ళీ. ప్రస్తుతానికి నిన్నటి నుంచి ఒక రకంగా ఇవాళ అవినాష్ చివరికి అవినాష్ అయిపాయే అన్నారు. తర్వాత కాదు ఇది ఇంకా ఉంది. నబీల్ ఎవిక్షన్ పాస్ ఆలోచిస్తున్నాడంట, చేస్తున్నాడంట అన్నారు. తీరా మొత్తానికి నబీల్ ఎవిక్షన్ పాస్ యూజ్ చేసేసాడు. ఇంతకీ నో ఎలిమినేషన్. ఏంటిదంతా? అంటే ఎవరిని కాపాడుతున్నాడు బిగ్ బాస్? అదే నబీల్‌ని యూజ్ చేసుకోవచ్చు కదా! తనకి తాను యూజ్ చేసుకుంటే బాగుండేది కదా! అంటే మేబీ అవినాష్ మీద తనకి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ కలిగి ఉండొచ్చు. తన మీద తనకి ఎప్పటి నుంచి కూడా ఒక ఇది ఉంది. కానీ అది అప్పుడుంది. కానీ తర్వాత కొద్దో గొప్పో అవినాష్ టీం మీద లేకపోతే తేజ మీద రోహిణి టీం మీద కొంత నెగెటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నాడు కూడా. కానీ నబీల్ మనస్తత్వం కొంత సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది ఆ అబ్బాయికి. కాబట్టి తను కొన్ని సందర్భాల్లో చాలా హ్యుమానిటీగా ఆలోచిస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు. ఆ పరిధిలోనే కొద్దిగా అవినాష్‌కి అవకాశం ఇవ్వాలనుకున్నాడా? లేదు తేజకి ఎందుకు వాడలేదు మరి? అంటే తేజ కూడా మరి డేంజర్ జోన్‌లో ఉన్నాడు కదా! కానీ తేజ ఆల్రెడీగా నేను సక్సెస్ అయిపోయాను, నేను చాలు నాకు ఇది అని ఒక సాటిస్ఫికేషన్‌లో ఉన్నాడు కాబట్టి సో మేబీ అది ఇటు పక్కకు వచ్చిందా అన్న ఒక ఆలోచన వచ్చింది. ఇంతకీ అవినాష్‌కి అసలు ఎట్లా ఓట్లు తక్కువ వచ్చుంటాయి? అంటే చాలామంది అవినాషే ఎలిమినేట్ అవ్వాలి, అతనికే బాటంలో ఉన్నాడు, అతని వల్ల అతనికే సేవ్ అయ్యాడని. మరి దీన్ని అవినాష్ ఎలా తీసుకుంటాడు? అంటే నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యే వ్యక్తులు నన్ను కాపాడారన్న పాయింట్ ఇంతకుముందు కూడా అదే ఒకసారి జరిగింది ఆ సీజన్‌లో కూడా. కానీ అవినాష్‌కి తక్కువ ఓట్లు రావడానికి తేజకి ఎక్కువ ఓట్లు వేశారు. ఎందుకంటే కొంత వేరే వాళ్ళ మీద కొంత ఎక్కువతో తేజని ఎట్లయినా సేవ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో తేజ ఎక్కువ ఓట్లు పడటం. తేజకి ఓట్లు పడుతున్నాయి అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ అవినాష్ ఓట్లు కూడా చీలుంటాయి. అదొకటి మెయిన్ రీజన్. అలానే ఎక్కువగా నామినేషన్‌లో లేకపోవడము, సడన్‌గా నామినేషన్‌లోకి రావటము అది కూడా వన్ ఆఫ్ ద రీజనే అయి ఉంటది. ఇంకా అటుపక్క పృథ్వీ కానీ, అలానే యష్మి కానీ, అట్లానే విష్ణు కానీ వీళ్ళందరూ మొదట్లో నుంచి కూడా తేజ అంటే వీళ్ళు అంటే వాళ్ళు కాదు గౌతమ్ ఓకే. అంటే నేను అనేది ఏంటంటే పృథ్వీ, యష్మి, విష్ణు వీళ్ళందరూ మొదటి నుంచి కూడా డౌన్లో ఉన్నారు. పోల్స్‌లో కొద్ది గొప్ప వీక్‌లో ఉన్నారు. కానీ తర్వాత విష్ణు ఫ్యాన్స్ చాలా యాక్టివ్ అయ్యారు. విష్ణు గట్టిగా సపోర్ట్ చేశారని చెప్పాలి. ఫ్యామిలీ ఎపిసోడ్ మధ్యలో నుంచి కూడా విష్ణుకి చాలా మొదటి నుంచి కూడా తన వైపు ఉన్నారు. తను ఎట్లా అంటే తనలాగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణు ఫ్యాన్స్ గట్టిగానే కష్టపడ్డారు, విష్ణుని సేవ్ చేసుకున్నారు. అలానే పృథ్వీ, యష్మి ఇద్దరు సేవ్ అవడం మాత్రం చాలా వండర్ అనే చెప్పాలి. ఎందుకు వండర్ అని చెప్తున్నాను అంటే వాళ్ళకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కాదు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు నిఖిల్‌కి, ప్రేరణ ఇద్దరు నామినేషన్‌లో లేరు. వాళ్ళ ఓట్లు వీళ్ళిద్దరికి పడాలి. అంటే వీళ్ళకి స్వతహాగా ఉన్న ఓట్లు ప్లస్ వాళ్ళ ఓట్లు పడాలి. ఇందులో ఇక్కడ ప్రేరణ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మేజర్ రోల్. ఎందుకంటే ప్రేరణ ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు తనకి. తన ఓట్లు ఎక్కువ యష్మి పడడం అనేది బాగా కలిసి వచ్చిన అంశం అది. అందువల్ల యష్మి చాలా లీడ్లో ఉంది. అలా నిఖిల్ ఓట్లు కన్ఫర్మ్గా నిఖిల్‌కి, పృథ్వీకి మధ్య కొంత బాండింగ్ అనేది జెన్యూన్ బాండింగ్ ఉంది కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ గట్టిగానే ఫ్యాన్స్ పృథ్వీకి వేస్తారు. అలానే పృథ్వీ మీద మొదట్లో కొంత నెగిటివ్ ఉన్నా తర్వాత మదర్ వచ్చిన తర్వాత కావచ్చు ఆ నిఖిల్ కొంత తన మీద ఒక చిన్న సాఫ్ట్ ఇమేజ్ అనేది చాలా నీట్గా కన్వే అయ్యింది. అక్కడి నుంచి పృథ్వీకి స్వతహాగా పృథ్వీ ఉండాలి, పృథ్వీ చాలా కష్టపడ్డాడు, పృథ్వీ చాలా ఇక్కడ నుంచి ఈ స్టేజ్ తీసుకొచ్చారు, పృథ్వీ ఇండివిజువల్ ఫైటర్ అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాన్స్ చాలా మంది పృథ్వీకి ఓట్లేయడమే కాదు అట్లానే ఇటు నిఖిల్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఓట్లు వేస్తుంటారు. కాబట్టి ఈరోజు పృథ్వీ కూడా చాలా స్ట్రాంగ్ బేస్లో ఉన్నాడు. సో కేవలం తేజాకి ఎక్కువ ఓట్లు పడ్డము ఇక్కడ షేర్ అవ్వడం మూలంగా అవినాష్ బాటంలో రావడం ఏం జరుగుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఏదైనా బెస్ట్ ఆఫ్ లక్, మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి దీన్ని ఇంకొద్దిగా డిలైట్ఫుల్గా చేయడానికి నబీల్ చేసిన మంచి పని ఒప్పుకోవాలి. అది నబీల్ కొంత మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే నబీల్కి అవకాశం ఉంది తను యూజ్ చేసుకుంటే. తను యూజ్ చేసుకోవచ్చు కదా, ఈ వారమే యూజ్ చేయాలా అది. కాబట్టి అది తనకు మంచి అవకాశం. కానీ ఆ అవకాశాన్ని తను ఇలా వాడుకోవడం అనేది ఒక మంచి ఇమేజ్. అది చూద్దాం అది ఎటు నుంచి ఎట్లా తీసుకుంటుందో. మొత్తానికి టాప్ 5లోకి మరి గట్టి పోటీయే ఉంది ఈసారి. ఎందుకంటే బాటమ్ 2లో ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ బాటంలోకి రారు. ఇప్పుడు ఆల్రెడీ యష్మి బాటంలో ఉంది మొన్న, ఇప్పుడు యష్మి బాటంలో రాలేదుగా. అంటే మేబీ కొన్ని క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక వాళ్ళ కోసం వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హేమీలో వచ్చారని చెప్పాలి. ముఖ్యంగా మన చాణక్యుడు మన శివాజీ గారు వచ్చారు. ఫస్ట్ వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ పెట్టకుండా వేరే కంటెస్టెంట్
పెట్టాలి. సో శివాజీ గారు విష్ణుని పెడతారన్నమాట. ఆ అమ్మాయి ఆ మనస్తత్వం కానీ ఆ అమ్మాయి ఇది కానీ. రవి అయితే గట్టిగానే పనిచేశాడు నవ్వుతూనే అమ్మాయి కోసం విష్ణు కోసం వచ్చి ఇది నిన్ను చూసి నేర్చుకోవాలి, నేను ఎలా లవ్ చేయాలన్నది. అది వాస్తవం నిజంగా. అది లవ్ అని కాదు, ఒక మనిషి నచ్చితే అంటే తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా తనకి ఏదో ఒక సంతోషానికి ప్రేమకు దూరమైన ఆ వ్యక్తికి ఎవరైనా నచ్చితే తను ఎంత పొసెసివ్నెస్ చూపిస్తుంది, తనకన్నా అవతల ఎలా విలువిస్తుంది అన్నది. ఆ అమ్మాయి ఆట కోసం తాను మార్చుకోలేదు, ఆట కోసం కన్నింగులు పెద్ద పెద్ద ప్లానింగ్లు వేయలేదు. ఆ అమ్మాయి నిలబడింది. అదే ఆ ఫ్యాన్స్ కూడా నచ్చి ఆ అమ్మాయిని ఈరోజు సర్వైవల్ చేయడానికి కాదు తన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే గౌతమ్కి ఇన్స్టెంట్ చాలా బూమప్ వచ్చిన ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ గా గౌతమ్ పేరు ఉంటుంది. నిఖిల్ నో డౌట్, అఫ్ కోర్స్ నిఖిల్ 1 or 2లో ఉంటాడు. ప్రేరణ నో డౌట్ టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ అంతే అమ్మాయికి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక రోహిణి, అలానే తేజ, అవినాష్, నబీలు, పృథ్వీ వీళ్ళలోనే గట్టి పోటీ ఉందన్నమాట 4-5 స్థానాలకి. సో చూద్దాం మరి. అంటే గట్టిగా గౌతమ్, నిఖిల్, ప్రేరణ బెర్తులు కన్ఫర్మ్ అయినట్టు కనబడుతున్నాయి. ఇంకా వీళ్ళల్లో యష్మి కావచ్చు, అట్లానే తేజ, అవినాష్, రోహిణి, నబీల్ వీళ్ళ బెర్తులు కన్ఫర్మ్ అవ్వాలి. వీళ్ళ ఫ్యాన్స్ గట్టిగా ముందుకు వెళ్ళాలి అన్నమాట. అది చూద్దాం మరి ఏం జరగబోతుందో. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి హింట్స్ ఇవ్వబోతున్నారు, సో ఎవరిని ఎలా పెట్టబోతున్నారు మనకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి.